ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క దివ్యమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కృప కాపుదల మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ రోజును మీరు మాకు చూడడానికి అనుగ్రహించిన ఈ యొక్క ధన్యతను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయాన్న సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనము. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అని లేఖనాల ద్వారా తండ్రి భక్తుడు తెలియజేస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున అయా ఈ లోక సంఘటనలు, ఈ లోక పరిణామాలను చూసి ఏ విధంగా మేము ఆలోచన చేసుకోవాలో ఈరోజు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. సోమరులను చూసి, వారి గృహాలను చూసి, అయా మూర్ఖులను చూసి, వారి యొక్క జీవితాన్ని చూసి తండ్రి మేము బుద్ధి తెచ్చుకోవాలని, వారి వలె మేము ఉండకుండా వారిని కనిపెట్టుకొని వారి వలె మేము ఉండకుండా ఆలోచన చేస్తూ అయా శ్రద్ధ కలిగి పని చేసుకుంటూ మా పనులలో మేము ముందుకు సాగాలని ఈ ఉదయాన జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా తండ్రి అయా వారి ఎదుటున్న పరిస్థితులను ఆలోచన చేసుకొని నాయన వారి కుటుంబాన్ని, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలని అయా వారు సరిదిద్దుకోవడానికి, అయా వారు వాటిలలో ఎదగడానికి కృప చూపించమని బ్రతిమాలుతున్నాము. ప్రభువా, ఈ రోజును మాకు మీరు అనుగ్రహించి ఉండంగా, ఈ రోజు అంతటిని మరల మీ చేతిలో మేము పెడుతుండగా అయా మీరే ఈరోజు ఏ విధమైన నడిపింపు కలిగి మేము ఉండాలో మాకు బోధించండి. మీ నామాన్ని మహిమపరిచే రీతిగా మా క్రియలు ఉండడానికి సహాయం దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, ఎటువంటి కక్షలు, మోసపూరితమైన చర్యల్లో మేము పడిపోకుండా ఈ రోజంతను శాంతితో సమాధానంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే హృదయం మాకు దయచేయండి తండ్రి. ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నామయ్యా, వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గాలలో మీ రక్షణ, మీ కాపుదలు దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా క్షేమకరంగా వారి గృహాలు చేర్చబడుటకు కృప చూపించండి. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ప్రతి వాటిలోనూ మీ బిడ్డలమైన మా అందరికీ నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి నాయన. మా పనులకు ఏవి కూడా అడ్డుగా ఉండకుండా, ఏవి కూడా ఆటంకపరచకుండా సరళంగా మేము ముందుకు సాగడానికి సహాయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాము. వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున మంచి జ్ఞాపక స్థితిని వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, వారి ఆపరేషన్స్లో, వారి యొక్క రిపోర్ట్స్లో ప్రభువా, వారి డెలివరీస్లో మీరు సహాయం దయచేయండి. వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ను కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈరోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఏ ఒక్కరు కూడా ఏ లోటు, ఏ కొదవ లేకుండా సమృద్ధి కలిగిన వారి వల్ల ఉండుటకు కృప చూపించండి నాయన. అయా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక పరిస్థితిని ఈరోజు దయచేయమని అడుగుతున్నాము. అయా, ఈ రోజున మేమందరము కూడా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యము అనుగ్రహించమని, ఈరోజు మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధంగా మా హృదయాల్ని కూడా ప్రేరేపించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.